లోకంలో పాశాలన్నీ బంధనాలే, తాళ్ళన్నీ కట్టడానికే. రాగస్వరూప పాషాఢ్య ఆమె కడుతుంది, మన్మధుడు కడతాడు. మన్మధుడు బాణముల ద్వారా కడతాడు, అమ్మవారు బాణముల ద్వారా కడుతుంది. తేడా ఏమిటో తెలుసా? ఆయన కట్టు మీకు కట్లు, ఈమె కట్టు మీకు ఏ కట్టు లేకుండా చేసే కట్టు. మీకు అర్థమైందో లేదో? ఆ ఒక్క కట్టు ఏ కట్లు లేకుండా చేయగలిగిన కట్టు. ఆయన వేసే కట్లు బహుకట్లు. ఎందుచేత? ఆవిడ కట్టు వేసినట్టు ఉన్నది కాదు. ఆయన వేసిన కట్టు మళ్ళీ పునర్జన్మలనిస్తుంది. ఆవిడ నా అమ్మవారికి చెందినవాడిని, నేను నా తల్లి ఉంది, నా భగవతి ఉంది, నా తల్లి కామాక్షి ఉంది. కామాక్షి పరదేవత ఉండగా నాకేం బెంగ, మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటుందంటుంటాడు. మా ఆవిడ నన్ను చూసుకుంటుంది, మా పిల్లలు నన్ను చూసుకుంటారు, మా అల్లుడు నన్ను చూసుకుంటాడు, మా కూతురు నన్ను చూసుకుంటుంది. అవి మన్మథ బాణాలు. కామాక్షి పరదేవత నన్ను చూసుకుంటుంది. ఒకే కట్టు, ఇక ఏ కట్లు ఉండవు. ఆ ఒక్క కట్టు దేనితో పడిన కట్టు? పరదేవతతో పడిపోయిన కట్టు. అది పరమేశ్వరుని యందు లయం చేస్తుంది. ఈ కట్లు పునర్జన్మల్లోకి తీసుకెళ్తాయి. అది తేడా. రెండూ పాశములే, రెండూ దేశములే. మన్మథ బాణముల వలన దేశములు పుడతాయి. ఎందుకని? ఎక్కడ రాగముందో అక్కడ దేశం ఉంటుంది. ఇప్పుడు రాగము అన్న మాట ఉందనుకోండి, దేశము అన్న మాట ఉంటుంది. నాకు ఏదో చింతపండు పులుసు పోసిన పులిహార అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, మామిడికాయ పులిహార అబ్బే నేను పులిహార అదొకటే తింటానండి అంటే రాగం ఎక్కడుందో దేశం అక్కడ ఉన్నదా లేదా? ఉంది. అమ్మవారి విషయంలో రాగం ఒకటి దేశం ఒకటి ఉండవు. ఎందుకని? అన్నీ పరదేవతా స్వరూపాలే, అందరూ అమ్మవారి స్వరూపాలే. ఆయనకి అంతకన్నా ఇంకో భావన లేదు. ఇంకో భావన లేనప్పుడు కామమేది, కోరికేది? దాన్ని ఏదో తనదిగా చేసుకోవాలన్న కోరిక ఆయనకు ఉండదు. ఆయన కోరికల్లో ఒకటే, అబ్బా నా తల్లి కామాక్షి. ఆవును చూసినా కామాక్షి, దూడను చూసినా కామాక్షి, కుక్కను చూసినా కామాక్షి, ఆడదాన్ని చూసినా కామాక్షి, మగవాణ్ణి చూసినా కామాక్షి, ఎవరిని చూసినా వాళ్ళు కామాక్షి. అందరూ కామాక్షి స్వరూపులే. అయితే ఇంకా ఆయన వేసుకున్న ఆ ఒక్క కట్టు ఆయనని అన్ని కట్ల నుంచి విడిపించే కట్టు. అన్ని చోట్ల కామాక్షి కనపడుతుంటే అంచెమునందు యముడెందుకు కనపడతాడు? కామాక్షి కనపడతాడు. అన్నీ కామాక్షి కాకుండా కోరికలతోనే కనపడుతుంటే అంచెమునందు యముడు కనపడతాడు. యముడు కనపడ్డాడంటే గుర్తు మళ్ళీ పుడతాడు. కామాక్షి కనపడిందంటే గుర్తు ఇక పుట్టాడు. కాబట్టి ఆవిడతో వేసుకున్న కట్టు అన్ని కట్ల నుంచి విడుదల. అలా కాకుండా నువ్వు లౌకికంగా వేసుకున్న కట్లు మన్మథ బాణముల చేత పునర్జన్మలకు కట్లు. కాబట్టి అమ్మా అటువంటి కట్లు వేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే, కంచన. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. అటువంటి తల్లి నీవు కఠిన స్తనభర నమ్రం అంటే దాని ఉద్దేశం ఆమె అమ్మ. ఆమెని నువ్వు సౌందర్యపరంగా చూడడం కాదు. అమ్మవారిని చూసేటప్పుడు అమ్మతనం చూడాలి, ఆడతనం చూడకూడదు. అమ్మ స్తనములు నీకు పోషకములు, నువ్వు ఉన్నావని గుర్తు. నేను ఇవాళ బ్రతికున్నానంటే, ఉపన్యాసం చెప్తున్నానంటే చిన్నప్పుడు మా అమ్మ స్తన్యం ఇచ్చి పాలిచ్చింది కాబట్టి బ్రతికున్నాను. మా అమ్మ అన్న భావనతో నేను పొంగిపోవడానికి, నాకు ఆవిడ మా అమ్మ అనడానికి గుర్తు ఆమె స్తనములను నేను తాగి ఉన్నాను. అది అమ్మతనానికి గుర్తు స్తనం. పరమేశ్వరుడికి భార్యతనం. ఆమె ఒక్క ఈశ్వరుడికే భార్య, మనందరికీ అమ్మ. ఆమె మనందరికీ అమ్మగా ఉండడానికి ఒక గొప్ప పని చేసింది. ఏ పని చేసింది? ఆమె పుచ్చుకుంది మన్మధుడి దగ్గర ఆ చెరుకు విల్లు పుష్పబాణాలు పుచ్చుకుంది, ఇలా ఇయ్యంది. ఎందుకని? ఆయన తగుదునమ్మా అని బాణం వేశాడు శివుడి మీద, కాలిపోయాడు. నీ వల్ల ఎక్కడవుతుందిరా, అవదో ఇలాగీ అని తను తీసుకుంది, తనేసింది బాణాలు. ఇప్పుడు శివుడు తాళి కట్టించుకున్నాడు.
తాళి కట్టి వచ్చి కూర్చున్నాడు పక్కన. ఇప్పుడు తండ్రి పక్కన కూర్చుంటే తప్ప మనకి జన్మ లేదు. తల్లి తండ్రి ఉంటే కదండి జన్మ. మనకి జన్మ లేదు. జన్మ లేకపోతే మీరు ఎలా పుణ్యం చేస్తారు? ఎలా జ్ఞానం సంపాదిస్తారు? ఎలా అమ్మవారి బాణాలు పడతాయి? బాణాలు పడకపోతే జన్మ పరంపర ఎలా ఆపుకుంటారు? మన జన్మ పరంపరని ఆపుకోవడానికి ఈ జన్మ స్వీకరించి జ్ఞానం పొందడానికి కావలసిన అవకాశాన్ని ఆవిడే ఇచ్చింది కఠిన స్తనభరనమ్రంగా. ఆవిడ అమ్మగా కూర్చొని నాన్నగారిగా పరమశివుణ్ణి కూర్చోపెట్టి ఉండకపోతే మన్మధుడు కాలిపోయాడు కనుక, అసలు మనం ఎవ్వరం జన్మలెత్తలేం కనుక మనం ఏమీ చెయ్యలేం. 2, ఆవిడ కఠిన స్తనభరనమ్రం, ఆవిడ కఠిన స్తనములతో ఇలా వంగి ఉంది మనకి అమ్మ. కాబట్టి ఇప్పుడు మనం పాడైపోతుంటే, అమ్మ నువ్వేమో ఇంద్రియాల్ని ఉపయోగించుకోమన్నావు, అమ్మ నువ్వేమో బుద్ధిని ఉపయోగించుకోమన్నావు, అమ్మ నువ్వేమో మన్మథ బాణములకు లొంగవద్దన్నావు, అమ్మ నేనేమో పాడైపోతున్నాను, ఈ సుఖాలు సుఖాలు సుఖాలని వీటిలోనే తిరుగుతున్నాను, అమ్మ నువ్వు రక్షించమ్మా అని అడగడానికి అమ్మ ఉంది మనకి. ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి అమ్మని అడుగుతాం. అమ్మ ఏం చేస్తుంది? ఆవిడ మారుస్తుంది మనసుని. అది శరణాగతి. మీరు అలా అమ్మని అడిగితే ఆవిడ జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుని ఇప్పటి వరకు బుద్ధి వక్రంగా తిరుగుతున్న వాడి బుద్ధిని మారుస్తుంది. అందుకే కొంతమంది ఎంతో దుష్టమైన మార్గముల యందు తిరిగి మహాకామిగా ఉన్నవారు అకస్మాత్తుగా భగవత్కామంతో యోగులుగా మారారు. అది పరదేవతానుగ్రహం. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన నాడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరిని మహానుభావుడిగా మార్చింది. తులసీదాస్ గారు మారిపోలా? భార్య కోసమని మంచి వర్షంలో వెళ్ళినవాడు భార్య అన్న ఒక్క మాటకి మారిపోయి మహాయోగి పుంగవుడైపోయాడు. వేమన గారు మారిపోలా? ఆవిడ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, అమ్మా నువ్విచ్చిన మనసు, నువ్విచ్చిన ఇంద్రియములు, నువ్విచ్చిన మనసు నా మాట వింటలేదు, నా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి, అమ్మా మళ్ళీ పునర్జన్మలు ఎత్తేస్తాను, మన్మథ బాణములు పడిపోతున్నాయి, అమ్మా నువ్వు అనుగ్రహించు, నువ్వే కాపాడని శరణాగతి చేస్తే వెంటనే ఆవిడే మన మనసుని మన ఇంద్రియాలని ఆవిడ మారుస్తుంది. నేను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నానని చెప్పేయడమే శరణాగతి. మీరు చూడండి, నేను కొంతమందిని చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క చెప్పడం మొదలెడతారు. నాకొద్దు డబ్బులు, నాకు ఇవ్వద్దు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చే ముందు ఎందుకు మీకు డబ్బులు అని అడుగు. నేను నీకు చెప్పనంటే నువ్వు దెబ్బలాడు, ఇవ్వనని చెప్పు. నేను ఒకవేళ నీకు చెప్పనని బలవంతంగా డబ్బులు పట్టుకెడితే నువ్వు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పేయి, నేనే చెప్తున్నాను, చెప్పేసేయి. మీ అబ్బాయి అస్తమానం ఎందుకో కానీ మరి 500 కావాలి 1000 కావాలని పట్టుకెళ్తున్నారండి అని మా నాన్నగారికి మీకు చెప్పమన్నారండి, ఆయన అలా పట్టుకెడుతున్నారని చెప్పి అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరే డబ్బు పెట్టుకుంటే ఆయన ఏదో ఒక వ్యసనంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు డబ్బు భార్యకి ఇచ్చేసి నేను ఈ మాట డబ్బు అడిగితే మా నాన్నగారికి చెప్పంటాడు. వ్యసనం నుంచి బయటికి రాలేడు, వచ్చి అడుగుతాడు. ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, వాళ్ళ నాన్నగారు వస్తారు, ఏంట్రా ఇలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, పట్టుకుని కడిగేస్తాడు, మారతాడు. అంటే తన బలహీనతని చెప్పుకున్నాడు. తన బలహీనతని చెప్పుకోవడమే తన మారడానికి కారణమైంది. అది శరణాగతి అంటే. అమ్మా నువ్వు ఇంద్రియాలు ఇచ్చావు, మనసు ఇచ్చావు, వాటిని ఎప్పుడూ సుఖాలకి వాడుతున్నాను తప్ప ఈ ఇంద్రియాలు మనసు లేకుండా కేవలం లోపల నీ పాదపద్మాలను పట్టుకుని ఆనందించగలిగిన స్థితికి వెళ్ళలేకపోతున్నాను. అమ్మ నన్ను అనుగ్రహించవా అని అడిగితే ఆవిడ వెంటనే జోక్యం చేసుకుని మనసుని ఇంద్రియాలని భగవంతుని వైపుకు తిప్పుతుంది. అది శరణాగతి. అలా చెప్పుకోవడానికి ఒకరున్నారు మనకి, అది అమ్మా అంటే దాని అర్థం మనం అనాథలము కాము. అది మూకశంకరుల యొక్క హృదయం. నిన్ను నువ్వు సంస్కరించుకోలేకపోతే నిన్ను బాగు చేయడానికి, నిన్ను సంస్కరించడానికి, నీ మీద బాణం వేయడానికి ఆవిడుంది. ఆవిడేం చేస్తుంది? అమ్మా నన్ను కాపాడవా అమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ చేతిలోని పాశం తీసి విసురుతుంది. ఇప్పుడు అది వచ్చి తగులుకుంటుంది, తలకి లాగుతుంది కాళ్ళ దగ్గరికి. మన్మధుడు వేసిన పాశం వేసి లాగాడనుకోండి, ఊపిరి అందదు, గిజ 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 కొట్టుకుంటాడు. కోరికలు 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 కోరికలు, ఉద్వేగం, ఆవేశం, చెమటలు, ఎంత తాపత్రయం. అమ్మవారు బాణం వేసి లాగిందనుకోండి,
ఎంత స్థిమితం, ఎంత ప్రశాంతం, ఎంత సంతోషమో. అది భక్తి పాశం. తృప్తి, సంతోషంతో మెల్లమెల్లగా 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 ఆవిడ పాదాల దగ్గరికి ఆవిడే లాక్కుంటుంది. అది నువ్వు శరణాగతి చేస్తే, నీ అంత నువ్వు సాధన చేసి మారగలిగితే అప్పుడు ఆవిడ బాణాలు వేస్తుంది, సంతోషంగా వేస్తుంది. వీడు ఉత్తముడు రా, నేను ఎందుకు ఇచ్చానో అందుకు వాడుకున్నాడు. చక్కగా ఇంద్రియాలని మనసుని తన యొక్క పితృరుణం తీరడానికి భార్యతో ధర్మబద్ధమైన కామంతో కొడుకుని కన్నాడు. చక్కగా తనకున్న అర్థాన్ని భగవత్కార్యానికి వాడాడు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. అన్నీ ఉండి కూడా తనంత తాను భోగములను విడిచిపెట్టి అమ్మ యొక్క అనుగ్రహం కోసము అని కష్టపడుతున్నాడు. భోగం లేక కాదు, ఆయనకుంది సిద్ధంగా భోగం అనుభవించడం. నాకు వద్దంటాడు. ఎందుకని? నాకు ఇది వద్దు, నేను అమ్మ పాదముల దగ్గర పడిపోవడానికి అనువైన స్థితి కోసం భోగపరిత్యాగం చేశానన్నాడు. మీరు బాగా గుర్తుపట్టండి, ఈ దేశంలో భోగాలు వదిలిపెట్టిన వాళ్ళందరూ భోగాలు లేక వదిలిపెట్టలేదు, అమ్మ పాదాల కోసం వదిలేశారు. ఎంతకాలం మాకు ఈ భోగాలని? రాజులందరూ, చక్రవర్తులందరూ రాజ్యాలు వదిలి అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థం ఎందుకు తీసుకున్నారు? ఎన్నాళ్ళు ఈ భోగాలు? ఈ భోగం కన్నా అమ్మ పాదాలు చేరిపోవాలి, ఆ భోగం గొప్పది. అందుకే ఈ భోగాలు వద్దు, మేము చెట్ల కింద పడుకుంటామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పర్ణశాలలు వేసుకుని కందమూలాలు తిని ఆ పట్టు యొక్క తేనె పట్టు తేనె తాగి భార్యతో కలిసి తపస్సు చేసుకుని పరమేశ్వరుడు యందు లయమైపోయారు. తప్ప ఉంది కదా భోగం అని చెప్పి బతికున్ననాళ్ళు భోగమే వాళ్ళు అనుభవించలేదు. ప్రయత్నపూర్వకంగా భోగములనన్నిటినీ విడిచిపెట్టేశారు. కొంతకాలం అనుభవించారు. ఇవేం భోగాలు, పరమేశ్వరుణ్ణి చేరడం పెద్ద భోగం. అయిపోతోంది టైము, కొంతకాలం అనుభవించాం, ఇంకెంతకాలం? నీకు రాత్రి 9 గంటలకి రైలు, ఎక్కడ కూర్చుంటాం? అబ్బో ప్లాట్ఫామ్ అంతా చూస్తే జనం, ఊపిరి ఆటలేదు. 9ంటికి రైలు కదా, ఇక్కడ ఏం చేస్తాం? పక్క సినిమా హాల్ ఖాళీగా ఉంది, ఏసీ థియేటరు, ఓ టికెట్ కొనుక్కొని అందులో పోదామని పోయాడు. పోయినవాడు ఏం చేస్తుంటాడు? ఇలా చూసుకుంటూనే ఉంటాడు. సినిమా చాలా ఉత్కంఠగా ఉంది, కూర్చుంటాడేంటి? రేపు ఎవరినో అడుగుదాం కథ ఏమిటో, లేకపోతే మన ఊరు వెళ్ళి చూద్దాంలే అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. అంతే. 8:30 అయ్యేటప్పటికి థియేటర్లోంచి బయటకు వచ్చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేశాడు? రైలు ఎక్కేయాలి, దీన్ని వదిలేయాలి. ఆయుర్దాయం అయిపోయే లోపల భోగములను అనుభవించావు, మంచిదే, అవే పట్టు కూర్చోకూడదు, ఉన్నా వదిలేయాలంతే. ప్రయత్నపూర్వక నిరసనము. అందుకే మాట్లాడడం భోగం ఆప్ చేస్తారు, మౌనంలో పెడతారు. తనకి లేక కాదు, భూషయనం చేస్తాడు. అప్పుడు అమ్మవారు పరమ సంతోషాన్ని పొందుతుంది. నా కోసం నాన్న త్యాగం చేశావు. తపస్సు, ఎప్పుడు భగవతి గురించే ఆలోచిస్తూ గడుపుతాడు. ఆయనకి మాట్లాడడానికి మనుషులు లేక కాదు, ఆయనకి తిరగడానికి అవకాశం లేక కాదు, ప్రయత్నపూర్వకంగా వదిలేశాడు. అది పాత్రత అంటారు. అనుగ్రహం వర్షించడానికి తగిన రీతిలో ప్రవర్తిస్తాడు. అన్నీ కావాలని వదిలిపెడతాడు, వదిలిపెట్టి నేర్చుకుంటాడు. బాగుంది, ఇది చాలా బాగుంది. ఎప్పుడు బతికున్ననాళ్ళు మంచం మీద పడుకోవడం కాదు, కొన్నాళ్ళు భూషయనం చెయ్యాలి భార్యతో. చక్కగా మౌనవ్రతం పాటించాలి. అమ్మవారిని తెల్లవారకట్ట లేచి ఆరాధన చేసి భార్య భర్త కూడా మౌనంగా ఎంతసేపు అమ్మవారి గురించి ఆలోచిస్తూ లౌకికమైన విషయం ఒక్కటి కూడా అసలు ప్రస్తావన చేసుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ, ఆమె గురించే చదువుకుంటూ, ఆమె గురించే స్తోత్రం చేస్తూ 1 వారం రోజులు గడిపావు. బ్రహ్మాండమైన తపస్సు. ఇది నీకో కోరికను పుట్టిస్తుంది. మళ్ళీ ఓసారి అలా చేయాలా? ఇప్పుడో చేశాను కిందటి ఏడాది వారం రోజులు, మళ్ళీ ఓ వారం రోజులు చెయ్యాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు భోగాల కన్నా అదే బాగుంది. అయిపోతుంది వయస్సు, మెల్లిగా మనం అందులో స్థిరపడిపోదాం. చక్కగా నీ భార్యతో కలిసి దానిలో స్థిరపడిపోయావు. ఇప్పుడు ఇక మన్మథ బాణాలు పట్టలేదు, అమ్మవారి బాణములు ఒక్కటే పడిపోతున్నాయి. అందుకే మనవణ్ణి చూసిన తర్వాత తాపత్రయాలు వదిలిపెట్టేసేయని చెప్పారు. అక్కడ వరకు ఒక్కవరికే భోగం. మనవడు పుట్టిన తర్వాత ఇక భోగమన్న మాట ఎత్తవద్దు. ఉంటే అనుభవించినప్పుడు నిస్పృహ అన్నారు. ఏమీ తాపత్రయం లేదు.
అక్కడ పడుకుంటే ఎలా పడుకుంటాడో మంచం మీద, నేల మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. చేయి పెట్టుకుని ఒక్కడే కటిక నేల మీద ఎలా పడుకుంటాడో పరుపు మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. అక్కడ బాగుందని పడుకోకూడదు, ఇక్కడ బాగులేదని పడుకోకూడదు. ఎందుకో తెలుసా? అయిపోతోంది సినిమా, టికెట్లు కొనుక్కున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నీ శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నం అయిపోతోంది. ఎవరో నేల మీద పడుకోబెట్టకూడదు, నువ్వు నేల మీద పడుకోవడం అలవాటు మొదలు పెట్టేసేయాలి. ఎవరో ఎప్పుడో చెవిలోకి వచ్చి నీకు చెప్పడం కాదు, ఎప్పుడూ నీ మనసు పరదేవత ఎందే ఉండాలి. అది అకస్మాత్తుగా ఏదో ఒకనాడు చేస్తానంటే రాదు. సాధన చేత నీ మనసు ఎప్పుడూ ఊపిరిల యందు ఆవిడ గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నీకు ఏదో ఆ ఏడుకొండలవాడు, వెంకటేశ్వర స్వామి, మూక పంచశతి, కామాక్షి పరదేవత, శ్రీకాళహస్తి, ఏవో శ్లోకం, ఏదో పద్యం, ఏదో అనుష్ఠానం, ఏవో పరమాచార్య స్వామివారు, చంద్రశేఖర భారతీ స్వామివారు, భారతీ తీర్థస్వామివారు, శృంగేరి మఠం, శారదాదేవి, ఏదో అస్తమానం అవే జ్ఞాపకానికి రావడానికి అలవాటు పడిపోవాలి మనసు. తప్ప ఎప్పుడో నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కూర్చుంటే తప్ప గుర్తురాని స్థితిలో నువ్వు ఉన్నావంటే మన్మథమానములు పడిపోతున్నాయని గుర్తు. అది అంతఃపరిశీలన నీకు నువ్వు పరిశీలించుకోవాలి. దానికి సాక్షులు ఉండరు, దానికి ఎవరు న్యాయ నిర్ణేతలు ఉండరు. అలా నిలబడగలిగితే, అలా పరిశీలించుకోగలిగితే అప్పుడు కనబడింది కామాక్షి చేతిలోని చెరుకు విల్లు బాణాలు. ఆ మార్గంలో నువ్వు ఉన్నావా? అందుకే అనుష్ఠానము లేని ప్రబోధము అనవసరము. అసలు నువ్వు అనుష్ఠానం చెయ్యాలి, నువ్వు ముందు చెయ్యాలి. నువ్వు చేయకుండా చెప్పకూడదు ఎవరికి. నువ్వు ముందు చేయకపోతే చెప్పే అధికారము నీకు లేదు. కాబట్టే కంచెన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే. అది మెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే, అక్కడ ఏదో ఉంటే కానీ ఇంద్రియానికి సుఖం ఉండదు, వచ్చిన దరిద్రం. అక్కడ తేనె ఉండి నువ్వు నాకరా అంటే సుఖం. అక్కడ తేనె, ఇక్కడ నాలుక ఉందనుకోండి లేదు. తేనె అలా పెట్టి చుక్క పడలేదనుకోండి లేదు. చుక్క నాలుక మీద పడితేనే సుఖం. ఇంద్రియంతో పదార్థంతో సంబంధం లేకుండా లోపల ఆత్మ ఎప్పుడు ఆత్మ ఆనంద వస్తువు, తనలో తాను రమిస్తూ ఇంద్రియముల వలన శరీరము వలన సుఖమన్న మాటతో విడివడిపోతే, కొబ్బరి కురిడి అయిపోతే పూర్ణాహుతి. అంటే ఆయనకి బయట వాని వలన కాదు, సాక్షిగా చూస్తుంటాడు. లోపలే ఎప్పుడు ఆనందపడిపోతూ ఉంటాడు. అందుకు వానప్రస్థులుగా ఉంటారు. అంటే సమస్త భోగ తిరస్కారము చేసి ఏడుస్తూ నేను వదిలేశాను, అన్నీ వదిలేశాను, నాకున్నాయి అనుభవించట్లేదని కూర్చోవడం కాదు. హాయిగా ఎప్పుడు ఆ పరమేశ్వరుడి గురించి ఆలోచించడంలో, ఎప్పుడు సద్వస్తువుని చింతన చేయడంలో లోపల ఆనందపడిపోతూ, ఇప్పుడు తేనె వలన పాయసం వలన ఆనందం ఉద్భుతం అవ్వడం కాదు, తాగితే అవి లేకపోయినా ఇది లోపల పొంగుతూనే ఉంటుంది. అది అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి అన్నారు శంకరాచార్యుల వారు. ఫౌంటైన్ కొట్టినట్టు కొడుతుంటుంది పైకి. ఎంత ఆనందం! అలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకో ఇలా అనుకుంటూ ఉంటాడు, పొంగిపోతూ ఉంటాడు. ఎక్కడిది ఆ పొంగు? బయట వస్తువుల వలన కాదు, లోపలే ఉన్న పరమాత్మ యొక్క స్మరణల చేత పొంగుతూ ఉంటాడు. అది ఆఖరికి తను ఆత్మగా నిలబడిపోతాడు. దీనికి ఏదో నొప్పులు, దీనికి ఏవో జ్వరాలు, దీనికి ఏవో జబ్బులు రాకుండా ఉంటాయేమిటి? పోవడానికి మార్గాలు చూసుకుంటోంది. పోనీ అది పోతే, ఈ ఉత్తరీయం తీసి అవతల పారేస్తే నేను లేనేమిటి? ఈ దండ తీసి అవతల పారేస్తే నేను లేనా? ఇది తీసి అవతల పారేస్తే నేను ఉండనేమిటి? ఉంటాను. నేను ఎక్కడికి పోతాను? నేను ఉంటాను. ఇది పోతే నాకే అని సాక్షిగా చూస్తుంటాడు. పడిపోతోంది, పడిపోని అమ్మయ్య గొడవ వదిలిపోయింది, ఇప్పుడు నేను అంతటా నిండిపోయాను అంటాడు. భగవాన్ రమణులు అనేవారు అలా. ఇలా నోటితో అనడం కాదు, ఆ అనుభవంలోకి ఎడతాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే, ఉపాధిగతమై సంకుచితంగా ఒకదాని యందు ఉండి పదార్థములతో కలవడం వల్ల వచ్చేటటువంటి తృప్తి నుండి దాటి అద్వితీయ వస్తువు వలన ఆనందమును పొందుట. అంటే రెండవ వస్తువు లేకుండా ఒకటిగా ఆనందం. అప్పుడు ఏంటంటే నాకు లేనిదేమిటండి అంటాడు.
మీకు ఏమంటే ఇది ఉంటే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉంటే బాగుండడం ఏంటంటే ఇప్పుడు బాగులేకపోతే కదా అంటాడు. అంటే ఆయనకి ఎప్పుడూ ఆనందమే. లోకానికి ద్వంద్వాలు ఉన్నాయి, ఆయనకి లేవు. నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఏసీ ఉంటే ఆయన పడుకుంటాడు, ఈయన మంచి రోహిణీ కార్తీలోనూ పడుకుంటాడు. కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు శంకరాచార్యులు వారు. అదిగో ఆ స్థితికి వెడితే కైవల్యం. ఆ కైవల్యానందము ఎక్కడుంది అంటే కందము దుంప ఆవిడై ఉన్నది. ఆవిడలోంచి ఒక అంకురం నువ్వయ్యావు. ఆ కందని చూశానన్నారు మూకశంకరులు. అదిగో ఇక్కడి నుంచి వస్తేనే అంకురం కైవల్య సుఖాన్ని పొందినవాడవుతాడు. తల్లి, అటువంటి నిన్ను నేను రాశీభూతంగా చూస్తున్నా కాళ్ళు చేతులతో, నా భాగ్యమమ్మా అన్నారు. అది కామాక్షి. ఇది ధ్యాన శ్లోకం, ఇది ప్రార్థనా శ్లోకం. అందుకే ఆర్యాశతకము అన్నారు, విశిష్ట వస్తువు. అందుకే కంచన అంటూ మొదలుపెట్టారు. ఒక్కటే, అలా ఇంకోటి కూడా ఉంటుందా? ఉండదు. ఆవిడే ఇవ్వగలదు. ఎందుకని? కదలికలన్నీ అమ్మవారివే. కదులుతున్న కదలికలనన్నిటినీ కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఆవిడ. మన్మధుడివి కదిపితే విషయముల వైపుకి, అమ్మవారు కదిపితే శివుడి వైపుకి. అలా తిప్పగలిగినది ఇంకొకటి లేదు, అలా కదపగలిగినది ఇంకొకటి లేదు. ఆవిడొక్కతే కదుపుతుంది. కాబట్టి కంచన. అలా కదపగలిగిన ఆవిడ్ని నువ్వు పట్టుకుంటే ఆవిడ అటు తీసుకెడుతుంది. నువ్వు చూస్తూ ఊరుకుంటే ఆవిడేం చేయలేదు. నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళే రైలు ఉంది, నువ్వు తిరుపతి వెళ్ళాలి. నువ్వేం చేయాలి? నువ్వు ఆ రైలు ఎక్కి కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోతావు. తిరుపతి వెళ్ళే రైలు అదే, నేను తిరుపతి వెళ్ళాలి. నేను అందులోకి ఎందుకు ఎక్కుతానంటే నువ్వు అక్కడే ఉంటావు. ఆవిడ కంచన, ఆవిడ ఒక్కతే నిన్ను ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. నీకేం బెంగలేదు. హామీ ఇస్తున్నారు మూకశంకరులు. నన్ను నమ్ము, ఆవిడ తీసుకెడుతుంది. ఆవిడ ఒక్కతే తీసుకెళ్ళగలదు కామాక్షి. అందుకే 4 చేతుల్లో ఉన్నాయి. అవి లేకపోతే ఏం భయం లేదు, ఆవిడ తీసుకెడుతుంది. ఎందుకు పట్టుకుంది? నీకు నమ్మకం కోసం. అయినా నమ్మవా? నీ కర్మ. అవి లేకపోయినా తీసుకెళ్ళగలదు. నీ నమ్మకం కోసం పట్టుకుంది. అయినా నువ్వు నమ్మనంటే ఇంకెవడేం చేస్తాడు? అటువంటి ఏకైక సద్వస్తువు, విశిష్ట వస్తువు కామాక్షి పరదేవత ఒక్కతే. అటువంటి కంచన కాంచీ తిలకం ఆవిడ మంగళ వస్తువు. ఆవిడ్ని పట్టుకుంటేనే నీకు మంగళం, ఈశ్వరుడు ఎందుకు కలవడం. అది లేదు. నీ కదలికలన్నీ మన్మథుడి వైపుకే, నీ కదలికలన్నీ పునర్జన్మల వైపుకే, నీ కదలికలన్నీ సుఖదుఖాల వైపుకే. ఏది కావాలో నిర్ణయించుకో. అదిగో అలా తీసుకెళ్ళగలిగిన వస్తువును ఒకసారి చూడాలనుకుంటున్నావా? రా, కంచిలో చూడు, కూర్చుంది ఎదురుగుండా. నువ్వు ఆ భక్తితో నమస్కరించు, నన్ను నమ్మండి, మీ ఇంట్లో మీతో తిరుగుతుంది. అది మూకశంకరుల యొక్క స్తోత్రానికి ఉన్న శక్తి. అది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.